నాకు ఇజ్రాయెల్ జరుగుతున్న ఈ యొక్క నెగోషియేషన్స్ అంటే ఎక్కడ అంతర్గతంగా, ఎందుకంటే నెతన్యాహుకి ప్రజల మీద కొద్దిగా వ్యతిరేకత భావం ఉందని సంగతి తెలిసినప్పటి నుంచి ఇతను ఏం చేస్తున్నాడంటే కేవలం తన మంత్రివర్గం తర్వాత ఈ యొక్క సైనికుల అధికారులు కాకుండా ప్రతిపక్షాలను కూడా కాన్ఫరెన్స్లో తీసుకుని వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుగుతున్నది. ఏం చేద్దాము, ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి అనేది అవన్నీ వాళ్ళు బ్రీఫ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా యుద్ధానికి సై అంటున్నారు. బాగుంది. ఇదే కనుక మన దేశంలో జరిగిందనుకోండి, మన మోడీ గారి గవర్నమెంట్లో జరిగిందనుకోండి, రాహుల్ గాంధీ గారిని పిలిచి అయ్యా మీరు కూడా చెప్పండి అంటే నో వీఆర్ పీస్ లవింగ్ పీపుల్ అని చెప్పేసి ఆయన ఈ యుద్ధానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంసిద్ధత వ్యక్తపరిచేవాడు కాదు. ఇంకా ఏమైనా అంటే మనం వాళ్ళు కొట్టినా సరే రెండో